జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గుంటూరు పర్యటనలో జగన్ కు నీరాజనాలు పట్టిన అభిమానులు. మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం భూస్థాపితం చేస్తుందని మండిపాటు. ఉపాధ్యాయ శాసన మండలికి కూటమి అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ. విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. గలం విప్పిన జీవీఎంసీ కార్మికులు. న్యాయం జరిగేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిక. గుంటూరు పర్యటనలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన అనంతరం భారీ ర్యాలీగా జగన్ యాత్ర ముందుకు సాగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మిర్చి యార్డ్ రైతుల కష్టాలు ఆయనకు తెలియకపోవడం చిత్రంగా ఉందన్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకుండా నానా అవస్థలు పడుతున్న మిర్చి రైతులపై చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వ వైఖరి సరిలేదని ఆయన మండిపడ్డారు. వారందరికీ తాము అండగా నిలుస్తామని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డ్ ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. రాజం మండలం రాజయ్యపేట జంక్షన్ వద్ద చెరుకు లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బాడెంగ నుంచి రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో ట్రాఫిక్ కు కొంతసేపు అంతరాయం కలిగింది. ఓవర్లోడ్తో వస్తున్న చెరుకు లారీపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ భూములను కాపాడి వాటిని నిరుపేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఇందిర డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం 97వ వార్డు పులగానిపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 100లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతున్న విషయాన్ని ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు పెందుర్తి మండల తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి వీఆర్ఓను పంపించి భూ కబ్జాదారులు చేస్తున్న పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ కబ్జాకు గురవుతున్న భూములను పేదలకు కేటాయించాలన్నారు. ప్రభుత్వ భూముల్లో కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ స్థలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. వీఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గీత, రూప, ఇరుకులమ్మ, రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ స్థలము అభిరామ్ అనే ఆయన చాలా మందికి మోసం చేసి అమ్మేశాడు. అమ్మేసిన వాళ్ళంతా ఈ భూమి మాది అని 115 సర్వే నెంబరు చూపించి 100 సర్వే భూమి ఇది అని అనుకొని చాలా మందికి అన్యాయం చేశాడు. అది గవర్నమెంట్ నిర్ణయించాలి ఈ భూమి ఎవరిది ఏంటి అనేది. కానీ ఇది పక్కాగా 100 సర్వే గవర్నమెంట్ ల్యాండ్. దాంట్లో నిరుపేదలు ఇదివరకు అదీప్ రాజ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ 97వ వార్డులో చాలా మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. 100 సర్వే ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిలో ఇల్లులు కట్టుకోండమ్మా అని చాలా మంది 200 మంది వెళ్ళి ఎమ్మెల్యే గారికి మెమోరాండం కూడా ఇచ్చారు. మాకు ఇల్లు లేవండి అని కట్టుకోమని అన్నారు. ఈ రోజు ఈ రైతులు ఈ అభిరామ్ అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మేసిన రైతులు వచ్చి ఈ భూమి మాది అని చెప్పి ఈ చెట్లు నరికేయడం, ప్రభుత్వ పర్మిషన్ లేకుండా చెట్లు నరికేయడం గట్టా చేసి ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేదల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది ఎవరిది, ఇది మీకు ఎవరు ఇచ్చారు ఏంటి అని అనుకొని 20 ఇల్లులు కట్టుకొని ఉండే నిరుపేదల మీద దాడి చేస్తున్నారు. ఇది కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి ఇది 100 సర్వే ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిలో ఎవరు రావడానికి వీల్లేదు. ఇక్కడ నిరుపేదలు 20 మంది వెళ్ళి చూపించారు. మాకు ఇల్లు లేవు, ఇదిగోండి మాకు పట్టా వచ్చాయి, ఇగో మేము ఇక్కడ ఉంటున్నామని అని. అంతకు మించి ఇంకా ఏం లేదు. ఇక్కడ ఉండే స్థలాన్ని ఇల్లు లేని పేదలకు ఇస్తామని ప్రభుత్వాలే చెప్తున్నాయి. కాబట్టి ఈ 100 సర్వేలో 35 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దానికి ఇల్లు లేని నిరుపేదలకి ప్రభుత్వం సరియైన దర్యాప్తు చేసి, కలెక్టర్ గారు సరియైన దర్యాప్తు చేసి ఇల్లు లేని పేదలకు ఇవ్వాలి. ఇక్కడ పులగాలపాలెం 1 సర్వే నెంబర్లో చెట్టు తుప్పలై కొట్టడం జరిగింది. దాని మీద ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద మేము క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రపోజ్ చేస్తున్నాం. ఉపాధ్యాయ శాసన మండలికి జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి కూటమి మద్దతు ఇస్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. నేడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఉన్నత సేవలు అందించి ఉత్తరాంధ్ర సమస్యల మీద పోరాటాలు చేసిన ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇస్తున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రఘువర్మ లాంటి వ్యక్తులు శాసన మండలిలో నిలిస్తే విద్యారంగ అభివృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకు మద్దతిచ్చినట్టు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రకటించారన్నారు. అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ రాష్ట్రం కోసం అనునిత్యం కష్టపడే వ్యక్తి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో తాను కూడా నడుస్తానని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు రూపుమాపాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చానన్నారు. 2 పర్యాయాలు శాసన మండలి సభ్యుడిగా ఉన్నానని మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. భారతదేశం గురించి ఆలోచించేది కొన్ని మాట్లాడుకున్నాం. మరి మనకి ఇబ్బంది ఏంటి అంటే సమాజంలో ఇతర దేశాల్లో ఫిన్లాండ్, స్వీడన్లో టీచర్లకి ఐఏఎస్ ఆఫీసర్స్ కన్నా ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్కి జీతాలు ఇంప్రూవ్ అయినా సరే సమాజంలో అంత గౌరవం ఇంకా రాలేదు. గౌరవం ఎట్లా పెంచాలి అని కొన్ని విషయాల మీద మేము మాట్లాడుకున్నాం. అప్పుడు ఇట్లాంటి ఆయన ఆ మెజారిటీతో గెలిచిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మంచి వాళ్ళు, ప్రత్యేకంగా టీచర్లు కూడా ప్రజా జీవితంలో వచ్చినప్పుడు పనిచేస్తే సమాజంలో దానికి ఒక గుర్తింపు ఉంటుంది.
ఈరోజు ఒక గొప్ప సుదినం. కారణం ఎందుకంటే రాష్ట్రం కోసం అనునిత్యము కష్టపడుతూ రాష్ట్రం బాగుపడాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని కోరినటువంటి మహనీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మమ్మల్ని అభిమానించి ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించడం అంటే మనస్ఫూర్తిగా వారికి, మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, మరి అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, ఎంపీ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఈ వ్యవస్థలోకి వచ్చింది ఏంటంటే మంచి చేయాలి, మంచి సర్వీస్ అందించాలి, వ్యవస్థ బాగుపడాలి, ఉత్తరాంధ్ర వెలుగుబడితనాన్ని మరి ఎంతో కొంత రూపుమాపాలనే ఆశయంతో వచ్చాను. ఆ ఆశయంతో గత 5 సంవత్సరాల 11 నెలలు కూడా పనిచేశాను. అదే తీరులో ముందుకు వెళదామని చెప్పి సెకండ్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మళ్ళీ నన్ను అభ్యర్థిగా మళ్ళీ ప్యానలైజ్ చేసి మళ్ళీ 2025 ఎన్నికలకు ముందుకు పంపించింది. దాన్ని పురస్కరించుకొని చాలా సంఘాలు నాకు మద్దతు ఇస్తూ ఒక మంచి అభ్యర్థి ముందుకెళ్తే వ్యవస్థకి మంచి జరుగుతుందని చెప్పి వారు కూడా ఆశించారు. ఆ ఆశయంలో భాగంగా మరి సుంకర శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ ది కంటెస్టెంట్, ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి మనిషి, అపస్మ అంతా కలిసి ఆయన్ని ప్యానలైజ్ చేసి ముందుకు పంపించారు. ఒక మంచి వాతావరణాన్ని మరి అందించాలి వ్యవస్థకి అని చెప్పి వారు కూడా పెద్ద మనసుతో మరి విత్డ్రా అయ్యి నాకు సపోర్ట్ చేయడం, ఈ సందర్భంగా అపస్మ సంఘానికి, రాష్ట్ర నాయకులకి, ఈ ప్రాంత నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే ఆశయంతో ముందుకు తీసుకెళ్లారో ఆ ఆశయాన్ని నేను వమ్ము చేయకుండా ఫ్యూచర్లో కూడా వారి అభిప్రాయాలను గౌరవించి ఆ సంఘానికి నేను తోడ్పాటుగా ఉండి తూచా తప్పకుండా వారి ఆశయాలను పాటిస్తానని చెప్పి ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. రేపు 27వ తారీఖున జరగబోయేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రఘువరం గారు ఖచ్చితంగా గెలుస్తారు. వారికి మాకున్నటువంటి అవగాహనతో ఆ టీచర్స్ యొక్క మద్దతు కావచ్చు, అటు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ, కాలేజ్ టీచర్స్ కానీ, అలాగే గవర్నమెంట్ టీచర్స్ కానీ అధిక సంఖ్యలో వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు, వాళ్ళకి విజయం సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మాజీ ఎంపీ పతకంశెట్టి అప్పల నరసింహం 89వ జయంతి వేడుకలు గోపాలపట్నంలో తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మాజీ ఎంపీ అప్పల నరసింహం జయంతి వేడుకలు ఆయన తనయుడు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 1200 మంది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు రక్తదానం చేస్తున్నారని వెల్లడించారు. ఆయన పేరు మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమం మాత్రమే కాకుండా ఇతర సేవా కార్యక్రమాలు కూడా గణబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే గణబాబుని కొనియాడారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా పెడుతున్నాను. ఎంతో మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక మహా భాగ్యం రక్తదాతలకి. ఒకప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక 70 మందితో గోపాలపట్నంలో ప్రారంభించుకుని ఈ రక్తదానం అందరికీ కూడా ఆ కల్చర్ డెవలప్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా అప్పల నరసింహం చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఈ రక్తదాన శిబిరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే బ్లడ్ బ్యాంక్ ఉందో ఆ బ్లడ్ బ్యాంక్కి ఇవ్వటం, అక్కడి నుంచి పేదవారికి ఎక్కడ అవసరమైన వారికి వెంటనే రక్తాన్ని అందించే క్రమంలో ఈ రక్తదానం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పాన్ని మా నియోజకవర్గంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేయడం వల్ల ఒక్కొక్కరు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు ఇచ్చినటువంటి రక్తదాతలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఈ ప్రాంతంలో సుపరిచితులు, రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా ఎంతో పేరు సంపాదించినటువంటి కీర్తిశేషులు పతకంశెట్టి అప్పల నరసింహం గారు జయంతి సందర్భంగా మరి ఈరోజు మా యువ నాయకులు మౌర్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందండి.
ఇందులో భారీగా మరి వెస్ట్కి సంబంధించినటువంటి అనేక మంది యువకులు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు యువ నాయకులు మౌర్య గారికి నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. బ్లడ్ దొరకట్లేదు అని చాలామంది రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి సమయంలో ఒక్కరోజు 1200-1300 బ్లడ్ యూనిట్స్ డొనేట్ చేయించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అప్పల్ నరసింహం గారిని గుర్తుపెట్టుకోవడానికి దీనికన్నా మంచి కార్యక్రమం ఎవరూ చేయలేరని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను. ఇది కాకుండా ఇతర సేవా కార్యక్రమాలు కూడా, అంటే పెద్దల్ని గుర్తు చేసుకోవడం అనేది ఇట్లా చేస్తే సమాజం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చేసినట్టు ఉంటుంది. అది అన్నదానం అనివ్వండి, రక్తదానం అనివ్వండి. సో గణబాబు గారిని అప్రిషియేట్ చేస్తున్నాము. మౌర్య కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఇందాకే పల్లా గారు చెప్పారు. సో గుడ్. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మక్కువ ప్రజాశక్తి రిపోర్టర్ రామారావుపై టీడీపీ మండల అధ్యక్షుడు దాడి చేసిన నేపథ్యంలో సంఘీభావంగా గుమ్మలక్ష్మీపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక విలేకరులు నిరసన తెలియజేశారు. అనంతరం దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడిని అరెస్టు చేయాలని డిప్యూటీ తహసీల్దార్ శేఖర్కు వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా కోరెడ్ల విజయ్ గౌరిపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావులు పిలుపునిచ్చారు. విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విజయ్ గౌరి ఎన్నో మహిళా ఉద్యమాల్లో పాల్గొని ప్రజాసేవా కార్యక్రమాలు చేశారన్నారు. ఎటువైపు కూడా ఒరిగిపోకుండా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నారు. రాజకీయాలకు, అవినీతికి తావు లేకుండా సేవ చేస్తారన్నారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార దిశగా ఆమెకు ఎంతో అనుభవం ఉందన్నారు. నిజాయితీగా, ముక్కుసూటిగా ఆమె సమస్యలను పరిష్కరించగలరని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకు వచ్చారన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉండి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జిల్లా, రాష్ట్ర అవార్డులు కూడా పొంది, అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అనేక సందర్భాల్లో మరి ధర్నాలు, పికెటింగ్లు ఇలాంటి వాటిలో నిరాహార దీక్షల్లో ఆవిడ పాల్గొంటూ అరెస్టులైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నిజాయితీ మరి ముక్కుసూటితనంతో ఆవిడ సమస్యల మీద అవగాహన చేసుకోవటం, ఆ సమస్యల్ని పరిష్కారంలో సంఘాలతో కలిసి పనిచేయటం, ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకతలు. ఈ నేపథ్యంలోనే మరి మాకు 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో పనిచేస్తే అందరూ మరి జెంట్సే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి మరి ఆ రకమైనటువంటి భావజాలము, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి మహిళ విజయ్ గౌరి గారు మరి పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆవిడ కూడా అంగీకరించారు. 6 సంవత్సరాల పైగా ఉపాధ్యాయ వృత్తి సర్వీస్ ఉంది ఆవిడికి. అయినా దాన్ని వదులుకొని మరి ఈ రోజున మరి పోటీలోకి ఉన్నారు. అయితే మేమంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా విజయ్ గౌరి గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి మరి గెలిపించి మరి శాసన మండలిలో పీడీఎఫ్ యొక్క ప్రస్థానం మరింతగా కొనసాగేలాగా చూడాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఒక మహిళా అభ్యర్థిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటిసారి పోటీ పెడుతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఎమ్మెల్సీ గొంతెత్తి మాట్లాడేదిగా ఉండాలి, ప్రశ్నించేదిగా ఉండాలి, ఈ వైపుకి ఆ వైపుకి ఒరిగిపోకుండా ఉండేదిగా ఉండాలి. అదే మా ప్రధానమైనటువంటి అంశం. ఆ కోణంలో నుంచి ఆ విజయ్ గౌరి గారిని గెలిపించాలని ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని, ప్రైవేటు ఉపాధ్యాయుల్ని ఇద్దరికీ నేను కోరుతున్నాను. ఒక బాధ్యతగా, వినయంగా మా గెలుపుగాన జరిగినట్టుగానైతే 6 ఏళ్ల పాటు ఏ పరిస్థితుల్లోనూ అక్కడ కూడా అటు ఇటు తొణకుండా, రాజకీయాలకి కొట్టుకొని పోకుండా, అవినీతికి అవకాశం ఇవ్వకుండా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, ఎన్నికలు కూడా స్మూత్గా కొన్ని విలువలతో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఇలా జరుగుతాయి అని బయట ప్రపంచానికి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా ఎన్నికలు జరగాలని చెప్పి కోరుతున్నాను.
పోటీ చేసే అభ్యర్థులు, పోటీలో వాళ్ళని పెట్టినటువంటి సంఘాలు కూడా ఆ ప్రమాణాలను పాటించాలని చెప్పి కోరుతున్నాను. పూర్ణ మార్కెట్లోని దుర్గాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాట ఉత్సవంలో అంకురార్పణ జరిగింది. ఈ నెల 27 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా రాట వేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు, అమ్మ మాలధారులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నెల 27 వరకు దుర్గాలమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో శేఖర్ బాబు తెలిపారు. రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ఈ నెల 25న తొలేళ్లు ఉత్సవం, 26న మహాశివరాత్రి, 27న అమ్మవారి జాతర జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఈ నెల 27వ తేదీన జరుగు అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు అనగా 19వ తేదీన రాటా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈరోజు లగాయితూ అమ్మవారి జాతర కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అమ్మవారు రోజుకొక అలంకరణలో వేంచేసి ఉంటారు. అదేవిధంగా 25వ తేదీన తొలేళ్ల ఉత్సవము, 26న శివరాత్రి జాతర. తదుపరి శైవ ఆగమం ప్రకారం అమ్మవారు దుర్గాలమ్మ అమ్మవారి జాతర 27వ తేదీన అత్యంత వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక వేల మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చుంటారు. కాబట్టి 50 మంది భక్తులు అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడింగు, పెండల్స్, ఉచిత ప్రసాదము, మంచినీరు, మజ్జిగ నీటి సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఉద్యోగ భద్రతతో పాటు ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని జీవో నెంబర్ 1615/96 ప్రకారం మినిమం టైం స్కేల్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. నిరసనను ఉద్దేశించి కార్మిక నాయకులు మాట్లాడుతూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా డెత్, రిటైర్మెంట్ కార్మికుల కుటుంబ సభ్యులకు వెంటనే ఉపాధి కల్పించాలని, ఎంప్లాయీ అన్న పదాన్ని తొలగించి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన కార్మిక కుటుంబ సభ్యుల పెన్షన్లు, పథకాలను పునరుద్ధరించాలని కోరారు. ఇలా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలపై ప్రభుత్వం స్పందించి వెంటనే వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఉందో అది చాలా తప్పైనది. ఎందుకు అంటే ఆప్కాస్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి మొన్న ఏదైతే మంత్రివర్గం అనేది నిర్ణయం చేసింది. అయితే మేము ఏమడుగుతున్నామంటే ఆప్కాస్ని రద్దు చేస్తే మరి దానికంటే మెరుగైన వ్యవస్థను మీరు తీసుకొస్తారని చెప్పి అడుగుతున్నాం. రెండోది ఏంటంటే మరి ఆప్కాస్ని రద్దు చేస్తే ఇన్ని సంవత్సరాల పాటు పనిచేస్తున్న కార్మికులందరినీ ముందు పర్మినెంట్ చేయండి. పర్మినెంట్ చేసిన తర్వాత మీరు ఆప్కాస్ని రద్దు చేసేయండి, దాన్ని మేమేమి కాదనలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అదేమీ కాకుండా ఎవరైనా 2020 సంవత్సరం నుండి 2025కి వెళ్తారు. కానీ ఇప్పుడు 2025 నుండి మళ్ళీ 2020కి వెళ్తున్నారు. ఏమంటున్నారంటే అప్పుడు ఉన్న దళారీ వ్యవస్థ, అప్పుడు ఉన్న కాంట్రాక్టులు, అప్పుడు ఉన్న ఏజెన్సీలు ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తే కార్మికులందరికీ కూడా ఈరోజు పని భద్రత ఉండదు, కార్మికులకి అందరికీ పిఎఫ్ఈఎస్ఏ ఉండదు, కార్మికులకి అందరికీ కూడా ఈరోజు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో తెలియని పరిస్థితి. అయ్యా మొన్న మీరు విజయవాడ అంతా కూడా మునిగిపోతే మున్సిపల్ కార్మికులందరినీ తీసుకెళ్ళి మీరు అక్కడ పని చేయించుకున్నారే, మరి నిజంగా మీరు చేయాలనుకునేటప్పుడు ఆ కార్మికులందరినీ ఎందుకు మీరు పర్మినెంట్ చేయాలని అడుగుతున్నాం. ఏదైతే మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం దాన్ని ఉపసంహరించుకోవాలి, ఆప్కోస్ని ఉంచాలి. ఆప్కోస్ని రద్దు చేస్తే ముందుగా పర్మినెంట్ చేసిన తర్వాత మాత్రం ఆప్కోస్ని రద్దు చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్మికులందరూ కూడా, ఆప్కోస్లో ఉన్న కార్మికులందరూ కూడా మరో పోరాటానికి సిద్ధమవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు పర్యటనలో జగన్ కు నీరాజనాలు పట్టిన అభిమానులు. మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం భూస్థాపితం చేస్తుందని మండిపాటు.
ఉపాధ్యాయ శాసన మండలికి కూటమి అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ. విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. గలం విప్పిన జీవీఎంసీ కార్మికులు. న్యాయం జరిగేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిక. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.